హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ ప్రజలకు శుభవార్త. రెజరెక్షన్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ గ్రేస్ రెవల్యూషన్ చర్చ్ ప్రవక్త డాక్టర్ ఈ రవి గారు గత 23 సంవత్సరాలుగా జాతీయ అంతర్జాతీయంగా బహుబలముగా వాడబడుచు గత 9 సంవత్సరములుగా ప్రవచన మరియు స్వస్థత వరములతో ప్రత్యేకంగా దేవుని వాక్యాన్ని బోధించుచున్నారు. సమస్యల్లో ఉన్నారా? వేదనలో ఉన్నారా? ఆర్థిక సమస్యలతో కృంగిపోతున్నారా? దురాత్మ శక్తుల చేత పీడింపబడుతున్నారా? మరణకరమైన రోగములతో బాధపడుతున్నారా? అయితే రండి, మీ ప్రతి సమస్యల నుండి విడుదల కొరకు ప్రవక్త డాక్టర్ ఈ రవి గారు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. తద్వారా మీ సమస్యల నుండి విడుదల పొందుదురు. మా ఆదివారం ఆరాధనలు. మా ఉదయకాలపు ఆరాధన 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. రెండవ ఆరాధన 10 గంటల 30 నిమిషాల నుండి 12 గంటల 30 నిమిషాల వరకు. స్థలం సప్తగిరి ఫంక్షన్ హాల్, SBI బ్యాంక్ పైన, మల్లికార్జున్ నగర్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్. మా సాయంకాలపు ఆరాధన సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు. స్థలం శ్రీ సమీరా బిల్డింగ్, 4వ ఫ్లోర్, అపోలో హాస్పిటల్ వెనుక, సికింద్రాబాద్. మా శుక్రవారం ఉపవాస ఆరాధన ప్రతి శుక్రవారం సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు. స్థలం తెలుగు కేథలిక్ భవన్, కెనరా బ్యాంక్ పక్కన, గౌతమ్ నగర్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్. మొదటి కొరింథీ రాసిన పత్రిక 14వ అధ్యాయం. 1 Corinthians 14th chapter. భాషతో మాట్లాడువాడు అర్థము చెప్పు శక్తి కలుగుటకై ప్రార్థన చేయవలెను. నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయును కానీ నా మనస్సు ఫలవంతముగా ఉండదు. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోనూ ప్రార్థన చేతును. ఆత్మతో పాడుదును, మనస్సుతోనూ పాడుదును. లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రం చేసినప్పుడు ఉపదేశం పొందనివాడు నీవు చెప్పిన దాన్ని గ్రహింపలేడు గనుక నీవు కృతజ్ఞాస్తుతులు చెల్లించినప్పుడు ఆమెన్ అనే వాడేలాగా పలుకును. ఇటు చూడండి, Understand, listen. బైబిల్ క్లియర్ గా నేను చదివిన 13, 14, 15 ఏమని ఉందంటే, Now the verse that we read 14th chapter 13 onwards. ఆత్మతో ప్రార్థన చేస్తా, I pray in the spirit. మనసుతో ప్రార్థన చేస్తా. I pray with understanding. ఈ రోజుల మనుషులకు మనసుతో ప్రార్థన చేసే తెలుస్తాం తప్ప ఆత్మతో ప్రార్థన చేసే తెలియట్లే. People know how to pray in understanding, but they don't know how to pray in the spirit. నా భాషలో చెప్పాలంటే బచ్చగాడికి కూడా తెలుసు మనసుతోటి ప్రార్థన చేసుడు. In other words, I have to say even a little child knows to pray in understanding. కానీ నేను స్పిరిచువల్ విషయంలో నేను చెప్పే గొప్ప విషయం ఏంటంటే, But in the spiritual understanding what I am sharing is చిన్న బచ్చగానికి కూడా తెలవాలి ఆత్మలో ప్రార్థన చేసేది. even the little child should know that he should pray in spirit. సండే స్కూల్ ఉన్న చిన్న పిల్లలకు కూడా తెలవాలి ఆత్మలో ప్రార్థన చేసేది. Even the Sunday school children should know they should pray in spirit. పౌలు చెప్తున్నాడు, నేను ఆత్మతో ప్రార్థన చేస్తా, నేను మనసుతోటి ప్రార్థన చేస్తా. See here Paul is saying I pray in the spirit, I pray in the understanding. మనసుతో ప్రార్థన చేసే వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా వచ్చు. See, to pray in understanding everybody knows, కానీ ఆత్మతో ప్రార్థన చేస్తూ నేర్చుకోవాలి. but we have to learn how to pray in the spirit. మనం ఎప్పుడైతే ఆత్మతో ప్రార్థన చేస్తామో When we pray in the spirit, మనకు తెలియని కొత్తదనం అది. so that is something new. అవి మనకు తెలియని భాషలు, They are unknown languages. అవి దేవదూతల భాషలు. They are angelic languages. అంటే దేవుని యొక్క లాంగ్వేజ్ లో దేవునికి మెసేజ్ పంపిస్తున్నాం. So in the God's language we are sending a message to God. దేవుడు యొక్క విషయాన్ని అర్థం చేసుకొని ఆయన భాషలోనే మనకు తిరిగి మళ్ళీ జవాబు పంపిస్తాడు. So God understands those things and again with his language he sends it back to us. దీన్ని ఏమని చెప్పొచ్చు అంటే అన్నోన్ టంగ్ లేదా సూపర్ న్యాచురల్ లేదా ఏంజలిక్ టంగ్స్ అని చెప్పొచ్చు. These only we call them as unknown tongues, supernatural tongues or angelic tongues. అర్థం చేసుకొని ప్రయత్నించండి. Understand this. చాలా మంది ఫాస్టింగ్ ఉంటారు. Many people fast. మనం ఫాస్టింగ్ ఉన్నప్పుడు When we are fasting, మన బాడీకి ఏం పెట్టట్లే. we are not giving anything to our కానీ body. నేను ఒక రెవల్యూషన్ చెప్తున్నా. But I want to give you a revelation. మన బాడీకి ఏం పెట్టట్లేమంటే, We are not giving anything to the body. మన సోల్ కి మనం ఏదో పెట్టాలి, మన ఆత్మకి. That means we have to feed our soul and spirit.
spirit. మన స్పిరిట్ కి ఏదో పెట్టాలి. We have to feed our spirit. నీ యొక్క బయట ఉన్న బాహ్య పురుషునికి నువ్వేం పెట్టట్లేవు అంటే నీ యొక్క ఆత్మకు నువ్వేదో పెట్టాలి. బయట బాహ్య పురుషుడు ఫాస్టింగ్ ఉంటే, ఫాస్టింగ్ ఉన్నప్పుడు నీ యొక్క అంతరంగ పురుషుడు నీ యొక్క ఆత్మ బాగా తిని స్ట్రాంగ్ అవుతాడు. Amen. So if at all you're not feeding the outer man, that means you have to feed something to the inner man. When you are fasting, when you're not giving anything to the outer man, that is the time when you have to feed the inner man. అర్థం చేసుకోండి. I understand it. అంటే డబుల్ యాక్షన్ లాగా. This is double action. అర్థమవుతుంది మీకు? డబుల్ అంటే డబుల్ యాక్షన్ లాగా. This is like a dual action. అంటే లోపల ఒకడున్నాడు, బయట ఒకడున్నాడు. There is one inside and one is outside. ఒకడు తినపోతే ఒకడు స్ట్రాంగ్ అవుతాడు. One person, if he doesn't eat, the other person is getting strong. అర్థమవుతుందా? Are you understanding? కొంతమంది బయటోనికే తినిపిస్తారు తప్ప లోపలోనికి తినిపియరు. Some people feed the outer man so much they starve the inner man. లోపలోనికి ఇడ్లీ దోశ గారె పడై. So even serve idli dosa vada to the inner man also. ఆయనకు కూడా ఆకలి ఉంటది. Even he is hungry. ఆయనకి ఈ బైబిల్ అనే వాక్యాన్ని పెడితే ఫీడ్ చేసినట్టయితే అతడు స్ట్రాంగ్ అవుతాడు. So when you give the word of God from the Bible, he will get strong. చాలా మంది వెయిట్ లాస్ట్ అయిపోవడానికి ఫాస్టింగ్ ఉంటారు. Many people fast for losing weight. అర్థమవుతుందా? Are you understanding? అందుకే డాక్టర్ చెప్తాంటారు ఊకే తినకుంటుంటే నీ ఆరోగ్యం బాగుంటుందని. So that's why many people say even if you don't eat, your health will be good. అందుకే ఫిజికల్ గానే వాళ్ళు అట్లా చేసినప్పుడు స్పిరిచువల్ కూడా మనకు ఒక ఫాస్టింగ్ అనేది ఉన్నది. So spiritually also there is a fasting for us. అయితే అది కమర్షియల్ లాగా ఉండొద్దు, అదేదో ఆచార్య రీతిగా ఉండొద్దు. So it should not be commercial, neither it should be religious. అయితే ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్ళి మనం ప్రే చేయడం ప్రారంభిస్తామో, But when we go and pray to God, నీ లోపల ఉన్న ఆత్మ నువ్వు చూడొచ్చు. you can see the spirit from you. నేను బయట 62 కేజీలు ఉన్నా కానీ లోపల చాలా కేజీలు ఉన్నా. See, my outer man may be about 62 kgs, but my inner man is much stronger and much నిజంగా weight. నేను ఒక ప్రాఫెట్ అని చెప్పుకున్నాడు, నేను చెప్పినట్టు చెప్పాలి. So if you are a prophet, you have to say something like as I am saying. ప్రవచనాలు చెప్పుడే కాదు, Not only telling prophecy. ముందు నీ ఇన్నర్ మ్యాన్, నీ ఆత్మను చూసుకోవాలి. You have to see your inner man. నేను నా ఆత్మను చూసా. I saw my spirit man. మన ఆత్మ వేరు, దేవుని ఆత్మ వేరు. See, our spirit man is different from God's నేను నా spirit. ఆత్మను చూసుకున్నా. I saw my own spirit అతడు man. చాలా బరువు ఉన్నాడు. Oh, he is heavy. అందుకే ధైర్యంగా చెప్తున్నా. That's why I am telling boldly. అయితే గమనించడం ప్రయత్నించండి. Kindly understand. నీకు ఇప్పుడు ఒక వ్యక్తిని నేను పరిచయం చేస్తున్నా. I want to introduce a man to you. నాకు తెలిసిన ఒక మ్యాన్ ఆఫ్ గాడ్ శరీరం ఇక్కడ ఉంది, ఆత్మలో పరలోకం వెళ్ళాడు. Oh, there was a man who was in his outer body. He was here on the earth, but with the inner man, he went to heaven. ఈ యొక్క వ్యక్తిని చూశాడు. He went and saw. ఇతని పేరు శాంసన్. His name is Samson. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయాన్ని ఓపెన్ చేసుకొని ప్రకటించండి. Oh, kindly open, go to Judges 14th chapter. 5th verse నుంచి మీరు చూస్తే, From 5th verse, if you see. మీరు ఎక్కడి వరకు చూస్తారంటే 10 వరకు చూసినట్టయితే, If you see till verse 10. 5 to 10 14th చాప్టర్ కనుక మీరు గమనిస్తే, If you see from 14th chapter 5th verse onwards. ఇక్కడ శాంసన్ గురించి రాయబడ్డది. Here it's written about Samson. చాలా మంది ఏమనుకుంటారు అంటే Many people think about శాంసన్ Samson. అంటే ఒక 6 ప్యాక్ లాగా ఉంటారు అనుకుంటారు. Many people think Samson means 6-packed person. వాళ్ళు 6 ప్యాక్ ఎట్లుంటారు తెలుసుగా మీకు? Do you know how this 6-pack person బాగా live? మజిల్స్ వచ్చి కండలు వచ్చి గట్టిగా ఉంటారు వాళ్ళు. Oh, they'll be very strong, hard with all the muscles bulging. అంటే అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక ఎద్దు లాగా ఉంటారు వాళ్ళు. In other words, they are like bulls. అవమానపరచట్లే, హానరింగే ఎద్దు అంటే. Honor only, not bad. హానరింగే ఎద్దు అంటే అర్థమైందా? It is a good word I'm saying. కానీ ఇక్కడ గమనించండి, Kindly listen. ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయంలో యేసుకేలు మొదటి అధ్యాయంలో దేవుడు నాకు చెప్పిండు నీ యొక్క ఎనైంటింగ్ ఎద్దు ఎనైంటింగ్ అని. See, God told me in Ezekiel 1st chapter and Revelation 1st chapter that your anointing is like the anointing of ox. ఇక ఫిబ్రవరి నుంచి ఆక్స్ అనాయింటింగ్ కోసం చెప్తారు, రెడీగా ఉండండి. From February I'm going to share about ox మీకు anointing. ఇట్లాంటి వింటే ఏమైందంటే, When you listen to these things, వాక్యం వింటున్నప్పుడు నీ వాల్స్ బ్లాక్ అయినాయి, ఓపెన్ అయిపోతాయి. as you listen to the word, the blocked valves will open. ఇట్లాంటి వింటున్నప్పుడు ఏమైందంటే, When you listen to such kind of దేవుని things, యొక్క దూతలు పరలోకం నుంచి బయలుదేరి the angels of God will start from heaven. వింటున్నప్పుడే నీ బిజినెస్ కు డోర్స్ ఓపెన్ చేస్తారు. As you're listening only, they will open the door, business doors for you. బిహైండ్ ది సీన్స్, Behind the scenes. అంటే కనబడకుండా వెనుక భాగంలో దేవుని యొక్క దూతలు పనిచేస్తారు. Oh, from the other side, the angels of God will be working for ఈ you. యొక్క 5 నుంచి 10 వరకు మీరు చూస్తే, If you see from 5th verse onwards, ఒక కొదమ సింహం అన్నది ఒకటి వచ్చింది. oh, here he met a lion. ఎక్కడికి? శాంసన్ దగ్గరికి. The lion came to Samson. బొబ్బరించుకుంటే తన ముందుకు వచ్చింది. It came roaring at him. మనోడు ఏం చేశాడు తెలుసా? What our fellow did? సింపుల్ గా మేకని చీల్చినట్టు చీల్చి పడేసాడు. He just tore it like he tore a goat. అది అసలు అది మేక కాదు, అది సింహం.
It is not a goat, it is lion. చూడటానికి శాంసన్ చాలా బక్కగా ఉంటాడు. Samson is actually thin to see. బ్లాండ్ హెయిర్ ఉంటది. He has a blonde hair. అయితే గమనించండి, పెట్టించండి. Kindly understand. కానీ బలంగా ఉండి 6 pack తోటి దాన్ని చంపేయాలి. He did not kill it with his 6-pack muscles. అర్థమవుతుందా? Are you understanding? మీకు ఇక్కడ ఒక విషయం అర్థం కావాలి. You have to listen to something wonderful here. అయితే ఆత్మలో వెళ్ళి యొక్క మ్యాన్ ఆఫ్ గాడ్ అతనితో మాట్లాడాడు, శాంసన్ తో మాట్లాడాడు. That man went in the spirit and spoke to Samson. నువ్వు చాలా బలమైన అద్భుతాలు చేసిన, నువ్వేదో బాగా లావు ఉంటావు అనుకుంటే ఇంత బక్కగా ఉన్నావేందని అడిగాడు. He said, "Arey, you did such mighty miracles. I thought you were a mighty man with very muscles and strong and healthy, but you are so lean." అప్పుడు శాంసన్ ఈ విధంగా అన్నాడు. Samson told like this. బైబిల్ ఎక్కడ లేదుగా నేను బాగా లావు ఉంటాను. In the Bible nowhere is it written I am very fat and strong. కానీ ఆ అనాయింటింగ్ వచ్చినప్పుడు, But when the anointing descends upon కొద్దిమ me, సింహం వచ్చి నా మీద బొబ్బరించినప్పుడు, when the roaring lion came upon me, మేక పిల్లను చీల్చినట్టు నేను చీల్చగలిగినంటే I tore it like the goat. ఆ వచ్చిన అనాయింటింగ్ అట్లాంటిది. That anointing is like that. అయితే గమనించండి, ప్రయత్నించండి. So kindly దాన్ని understand. చంపేసినాక, When he killed it, కొన్ని రోజులు అయిపోయినాక, after some days, దాంట్లో నుంచి హనీ ఆ తేనెటీగలు వచ్చి హనీని క్రియేట్ చేశాయి. so when it was torn and he killed it, the bees made a hive in it. దాన్ని తీసుకొని తిన్నప్పుడు తీయగుంది. When he opened that hive and ate it, ఇక it was sweet. అన్ని కూడా రివీల్ చేసేస్తా ఉంటా. I will keep revealing everything. నీకు సమస్య వచ్చినప్పుడు When you have a మీకు problem, అందరూ ఏం చెప్తారంటే, everybody will tell you, అద్భుతాలు అయితే అంటారు. oh, we will say miracles will take అయితే place. నేనేం చెప్తున్నా అంటే, But what I am saying, మీకు సమస్య వచ్చినప్పుడు when a problem comes, ఫస్ట్ రెవల్యూషన్ వస్తుంది మీకు. you will get a ఆ revelation. రెవల్యూషన్ మీకు అద్భుతాన్ని క్రియేట్ చేస్తుంది. That revelation will do the miracle for ఆ you. రెవల్యూషన్ ప్రాఫెట్ నోట్స్ నుంచి వస్తుంది. That revelation will come from the mouth of the prophet. అందుకే యెషయా ముందు చూసింది రెవల్యూషన్ చూసిండు. So Isaiah first saw the revelation. అందుకే ఇజ్రాయెల్ బ్లెస్ అయ్యిండు. That's why Israelites were blessed. అద్భుతం వెనక ముందో వెనుకో, ఒకసారి వెనక ఒకసారి ముందు, మొత్తానికైతే జరుగుద్ది. Oh, somewhere before the miracle or after something will happen. కానీ రెవల్యూషన్ మాత్రం లేట్ కాదు అసలు. But revelation will not be late. కంపల్సరీ రెవల్యూషన్ దేవుడు ఇస్తాడు. Surely the revelation is given. ఇక్కడ గుర్తుపెట్టుకొని ప్రయత్నించండి. Understand this. బొబ్బరించే కొదిమ సింహాన్ని చంపినప్పుడు అందులోంచి తేనె వచ్చింది. See the roaring lion, when it tore it, there was a beehive. రెవల్యూషన్ ఎప్పుడైతే వచ్చిందో, When the revelation came, నీ ముందున్న కొదిమ సింహాన్ని నువ్వు చంపేసి, when you kill the roaring lion before you, దాంట్లో నుంచే తేనె వచ్చి తిన్నట్టు నీ యొక్క జీవితంలో అద్భుతం మేనిఫెస్ట్ అవుతుంది. as you eat the honey from that, your miracle will be like that. కనుక నీ సమస్య నువ్వు చూసి భయపడొద్దు. You do not have to fear your problem. దాన్ని చంపేసే టైం వచ్చింది. నువ్వు The time has come for you to kill it. అది నిన్ను చంపాలనుకుంటది, That it may be trying to kill కానీ you, నువ్వు దాన్ని చంపుదాం అనుకుంటావు. but you want to kill it. రెండిట్లో ఏదో ఒకటి అవుతుంది. Something will happen in this. రోగం నిన్నన చంపాలి, The disease may kill you, లేదా నువ్వు దాన్నన్న చంపేయాలి. or you have to kill it. నువ్వు దాన్ని చంపపోతే If you don't kill it, అది నిన్ను చంపుద్ది. that will kill you. పేదరికం కూడా అంతే. Same thing is, దేన్నైనా నువ్వు చంపేయాలి. you can kill anything. నువ్వు చంపినప్పుడే చంపనివి. Oh, when you kill it, you are a నువ్వు champion. చంపగలవు. You can kill నువ్వు it. చంపడానికే చర్చ్కి వచ్చినావు. To kill it only you came to the అంటే నీకు church. నేనేం చెప్తున్నా, మర్డర్ చేయమంటానా? I am telling you, you murder it. అర్థమవుతుందా మీకు? Are you understanding? నేను మర్డరే చేయమంటానా? I am telling you, murder it. అయితే మనుషులను చంపమనట్లే, I am not telling kill the people. ఈవిల్ స్పిరిట్స్ ని చంపమంటున్నా. You kill the evil spirit. 450 మంది ఈ బయలు ప్రవక్తల్ని ఒక్క ప్రవక్త ముక్కలుగా నరిగిందంటే మర్డర్ చేశాడు. కాబట్టి ఏం చేశాడు మరి? One prophet, he killed 450 false prophets. What did he do? He murdered them. అర్థమవుతుందా? Understand? మనం చేయట్లే కాబట్టి, Because we are not doing. దయ్యం ఎత్తుకొని పోయి వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు వేరే రకంగా మర్డర్ చేస్తాను. That's why the devil is taking it and give it to others. They are killing in another way. అది ఆగాలంటే నువ్వు చేసి నేర్చుకో. If you want to stop that, you have to do it. అర్థమవుతుందా? Understand? గమనించండి, ప్రయత్నించండి. Understand? చాలా ఇంట్రెస్టింగ్ అయిన విషయం చెప్తున్నా. The most interesting thing I'm దాంట్లో saying, నుంచి హనీ వచ్చింది. there was honey out of నీ it. లైఫ్ లో సమస్య చంపేసినప్పుడు, నువ్వు చంపేసినప్పుడు When you kill your problem, దాంట్లోంచి హనీ వస్తుంది. there will be honey out of నేను it. ఎప్పుడైతే ఆత్మలో వెళ్ళానో పరలోకం చూసాను చెప్తున్నా ఇంత ఓపెన్ గా. I'm telling you, when I went in the spirit and saw heaven, ఏంజెల్స్ ఎప్పుడు కూడా హనీని ఇస్తారు. angels always give honey. మన నాలుక తీయగా అయిపోద్ది. Our tongue becomes sweet. అర్థమవుతుందా? Understand? అది పాలు తేనెలు పంచే దేశం అని ఉందిగా బైబిల్లో. It is written that's a land flowing with milk and honey. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు When you go there, వాళ్ళు మీకు హనీని ఇస్తారు. they give you honey. కమ్యూనియన్ కూడా ఇస్తారు. They give you communion. దేవదూతలు రొట్టె ద్రాక్షరసాన్ని ఇస్తారు. The angels will serve you ఇవన్నీ బైబిల్లో దేవుడు చెప్పిండు. wine and bread, and God told all ఈ this. రోజు కూడా అబ్రహాము రొట్టె ద్రాక్షరసాన్ని తీసుకుంటాడు. Even today Abraham takes bread and wine. అయితే గుడ్ న్యూస్
ఏంటంటే But the good news is, మేక పిల్ల చీల్చబడ్డది, దాంట్లో నుంచి హనీ అన్నది రాబోతుంది. నేను చూస్తున్నా దేవుని యొక్క ఏంజల్స్ ని స్పిరిట్ లో, నేను దర్శనంలో చూస్తున్నా అనేకులకు దేవుని యొక్క దూతలు వచ్చి ఆ లయన్ లో నుంచి హనీ వచ్చినట్టు నీ యొక్క లైఫ్ స్వీట్ గా మారబోతుంది. ఇది ప్రొఫెటిక్ వర్డ్. right now I see in my spirit that lion that was torn like a goat, I see the honey coming out of it. In your problems also, God, I see angels coming and giving you honey out of your problems. అర్థమవుతుందా? Are you understanding? అర్థమవుతుందా? Are you understanding? మనం అట్లాంటి అన్ని దేవుని కోసం చేసి వచ్చినాం కాబట్టి ఇంత anointing రిలీజ్ అవుతుంది. Because I've done all these great exploits for God, that's why great anointing is being flowing. అయితే గుర్తుపెట్టుకొని ప్రయత్నించండి. Understand this. ఇప్పుడు చాలా డెప్త్ లోనికి వెళ్తా. Now we'll go depth. ఆదికాండము 2వ అధ్యాయము లాస్ట్ వీక్ నేను చూపెట్టా మీకు. I've shown you Genesis 2nd chapter. అక్కడ ఆదాము గురించి, ఆ యొక్క యూఫ్రటీస్ నది గురించి చెప్పా మీకు. I told you about Adam and the Euphrates river and the river of Pishon. అక్కడ ఎట్లా బంగారం ఎట్లుందో, నదులు ఎట్లా బ్లెస్ అయినాయో, అందులో ఎట్లా ఆదాము ఉన్నాడు. I told you how those rivers are blessed, how there is gold around it and the precious metals, how Adam was blessed. ఇప్పుడు ఇక దాని గురించి ఎక్కువ నేను చెప్పట్లే. I'm not telling about it. అట్లే అదే విధంగా మీకు ఇంకొక విషయాన్ని కూడా చెప్పా. I have told you something else also. ఏం చెప్పానంటే, What I told? ఈ యొక్క అబ్రహాము రొమ్మున ఆనుకున్న లాజర్ గురించి చెప్పా. ఏది లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఉన్న దానికోసం. I told you about from Luke 16 that Lazarus is resting on the bosom of Abraham. వీళ్ళిద్దరి మధ్యలో పెద్ద అగాధం ఉన్నది. Oh, there's a great space between them both. అబ్రహాము రొమ్మున ఆనుకునేమో లాజర్ ఉన్నాడు. Here the Lazarus resting on the bosom of Abraham is there. ఈ యొక్క ధనవంతుడేమో అక్కడ ఆరని అగ్నిలో, ఆ యొక్క పాతాళంలో ఉన్నాడు. అంటే డిఫికల్ట్ టైంలో ఉన్నాడు. The rich man is in the difficult problem in the hell. అయితే ఇప్పుడు మనమేమో యోహాను సువార్త 16వ అధ్యాయంకి వెళ్తున్నాం. Now we are going to John 16. ఆ యొక్క యూఫ్రటీస్ నది దగ్గర ఉన్న బంగారం అవన్నీ కూడా ఏదెన్ తోటలో ఆదాము అనుభవించిండు. See all that gold and the precious things that were there. యేసు ప్రభు యొక్క మరణ ద్వారా మనం మళ్ళా తిరిగి ఏదెన్ తోటలోకి వెళ్ళబోతున్నాం. Through Jesus Christ's death again we are entering into Garden of అంటే Eden. ఈ బాడీలో డిసీజ్ ఉండదండి. ఇక That time no disease in our body. అంటే 60 సంవత్సరాలు కూడా 16 లాగా ఉంటారు మీరు. Even at 60 years you look like 16. బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది. Word of God says. ఆయన దేహములో ఏ రోగం లేదు. In his body there is no disease. నీ లోపల ఏ రోగం ఉండొద్దు. There is no disease in your ఆ body. నదిలో బంగారం అవన్నీ కూడా గొప్ప గొప్పగా ఉన్నాయి. Oh, there are great precious metals and gold, silver, everything. మీరు అట్లా ప్రాస్పర్ కాబోతున్నారు. You will prosper like that. కానీ ఏదెన్ తోటలో దేవుడు నాకు చెప్పింది చెప్తున్నా, ఆదాముకు మాత్రం ఏదెన్ తోటలో ఇల్లు లేదు. What God told me, I am telling you, everything may be there, but for Adam there is no house in Garden of Eden. ఇప్పుడు బాంబు వెలుస్తున్నా కొంతమందికి పరలోకం వెళ్తారు, కానీ అక్కడ ఇల్లులు ఉండయి. ఇప్పుడు నెక్స్ట్ పాట పాడినాక చూపెట్టబోతున్నా. Oh, there are people may go to heaven, but there may not be houses for you in heaven. నిజం ఇది. This is truth. నిజం ఇది. This is the truth. తెలియని సత్యాన్ని చెప్తున్నా. This is the truth. అర్థమవుతుందా? Understand? భూమి మీద కోట్ల మనుషులు ఉన్నారు ప్రపంచంలో. Oh, there are crores and crores of people on this earth. అందరం బతుకుతాం. All our living. అందరికి ఇల్లులు ఉన్నాయా? Are all having houses? అందరికి ఇల్లు లేవు. All are not having కానీ houses. దేవుడు ఏమన్నాడు తెలుసా? క్లియర్ చెప్పిండు 14వ అధ్యాయంలో. But in 14th chapter he is saying clearly. మీకు స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్తున్నా. స్థలాలు వేరు, ఇల్లులు వేరు. స్థలం మాత్రం అందరికి ఇవ్వబడుతుంది. కట్టుకున్నానికే ఇల్లు వస్తుంది. See, houses is different, places are different. God is saying I am going to prepare a place for you. Place is different. House is something which you have to build yourself. మీకు కొత్తదాన్ని నేను చెప్తా అంతే. I want to tell you దేవుడు అన్నాడు మీకు స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్తున్నా. God is saying I am going to prepare a place for ఇప్పుడు you. పోయి నువ్వు స్థలం కొనుక్కున్నావు అనుకో. Now you should buy a place. నీ స్థలం ఇల్లు కాదు మేడం. Oh, how place is not a house. స్థలం వేరు, ఇల్లు వేరు. Oh, places does not become a house. స్థలం అయితే పరలోకంలో అందరికీ దొరుకుద్ది. Oh, you will all get places in the heaven. అందుకే యేసు ప్రభు అన్నాడు, అందరికీ నా తండ్రి ఇంట నివాస స్థలాలు ఉన్నాయని లేవు, కానీ దేవుని యొక్క బిడ్డలారా మంచిగా ఉండడానికి ప్రయత్నించండి. అందరికీ నా తండ్రి ఇంట నివాస స్థలములు ఉన్నాయని లేవు. అక్కడ లేదు అట్లా. It is written like that. I am going to prepare a place for all of y'all
in heaven, but he's not saying I'm going to prepare houses for you there. నేను వెళ్ళే ఆత్మ దర్శనంలో పరలోకంలో వెళ్ళా. I went in the spirit to heaven. కొంతమందికి పెద్ద పెద్ద ఇల్లులు కనబడ్డాయి. I saw big mansions for few people. నేను జోసెఫ్ యొక్క ఇల్లు చూసా. I saw the mansion of Joseph. చాలా పెద్దగా ఉంది. It's very big. మన ఇంటి ముందు మనం ఎట్లా పేర్లు పెట్టుకుంటామో అట్లనే ఉన్నాయి అక్కడ కూడా. Even they have name plates on their houses. మీరు నన్ను నమ్మడానికి ప్రయత్నించండి. Kindly believe me. నమ్మపోయినా పర్వాలేదు. If you don't believe also no అయితే problem. నేను చూసా. What I saw, I'm నేను saying. చూసిందే చెప్తున్నా. What I see, I say. అయితే దేవుడు ఈ మాట ఈ విధంగా చెప్పిండు. But God told me like దాన్ని this. మీకోసం నేను చదువుతా. I'll read it out for you. ఇంత ముందు నేను ఆ కష్టం ఎందుకు చెప్పా అంటే Why I told you that problem అవన్నీ of మనం life, పడ్డము ఈ భూమి మీద అంటే whatever we have gone through on this దేవుడు earth, పరలోకంలో మన ఇల్లుని కట్టిస్తున్నట్టు. that means God is building our houses there. 14వ అధ్యాయం మొదటి 2-3 వచనాలు. Now read John 14 first. Let not your heart be troubled. ఓకే మేడం. Ye believe in God, Oh. believe also in me. In my Father's house are many mansions. If it were not so, I would have told you. I go to prepare a place for you. And if I go and prepare a place for you, I will come again. నేను చదువుతాను తెలుగులో చూడండి. మీ హృదయంలో కలవరానే పెట్టకండి. దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందు విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. ఇది చూడండి నన్ను క్షమించండి, దీన్ని మార్చి అవుతానా. నా తండ్రి ఇంట అందరికీ నివాస స్థలములు ఉన్నాయి అని ఉన్నదా? లేదు. మరేమన్నది? నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు ఉన్నాయి. అనేకం ఉన్నాయి అన్నాడు కానీ అందరికి ఉన్నాయని లేవు. It is written, there are many, but it is not saying for all. తెలుగు వచ్చు కదా మీ అందరికి? All of you know Telugu. రాత్రి ఇట్లా రాష్ట్రోడు కానీ మీ అందరికి నివాస స్థలములు ఉన్నాయని అనలేదు. ఇల్లు అందరికి ఉన్నాయని లేవాడా? It's not written, it is houses, mansions are there for all. స్థలం మాత్రం అందరికి స్థలం ఇవ్వబడుతుంది. Oh, for all the places given. కానీ నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు ఉంటాయి. అనేకం ఉన్నాయంటే కొంతమందికి లేవు. దేవుని కబిలారా, In my Father's house are many mansions, means not for all. ఒక మాట చెప్తున్నాడు. One word is saying. ఏమని చెప్తున్నా అంటే, What is saying? నేను వెళ్ళి మీకు స్థలాన్ని సిద్ధపరుస్తా. I will go and prepare a place for you. నేనుండే స్థలంలోనికి మీరు ఉండలాగున మరలా వచ్చి నా యొద్ద నుంటకు మిమ్మల్ని తీసుకొని పోవచ్చున్నాను. I will come again and receive you unto myself, that where I am, there ye may be స్థలం also. మాత్రం ప్రిపేర్ చేసిండండి. See, prepare a place for us. పరలోకంలో మీ అందరికీ ఈ రోజు మీరు ఎవరైనా చనిపోతే పరలోకంలో స్థలం మాత్రం ఉన్నది. ఆ స్థలంని దేవుడు ప్రిపేర్ చేసిండు. యేసు ప్రభువు చెప్పిన మాట ఇది. అంటే ప్రతి ఒక్కడు సిలువలో దొంగకు కూడా స్థలం ఉన్నది. See, for everybody, God has gone prepare a place for you. If anyone dies here, surely you have a place. Even the person who died on the cross next to the thief, he also has a place there on the cross. ఇక్కడ మీకు ఒక రహస్యం చెప్తున్నా. Here one secret. వినండి. Kindly listen. మీకు ఒకవేళ మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడకపోయినా, Even if you are not anointed with the Holy Spirit, మీరు ఓరబరబరబరబ అని అనకపోయినా, even if you don't say bara 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 bara, మీరు యేసు అని నమ్మితే చాలు. if you just believe Jesus, మీరు చనిపోగానే పరలోకం వెళ్ళిపోతారు. గన్ షాట్ గ్యారంటీ. if you die, gunshot guarantees you will reach heaven. మీకు చెప్తున్నా, పరిశుద్ధాత్మ చేత నింపబడకపోయినా, Even if you are not filled with the Holy Spirit, మీరు భాషల్లో మాట్లాడకపోయినా, even if you don't speak in unknown మీరు tongues, ఇక్కడ చనిపోయాలంటే పరలోకంలో అక్కడికి మాత్రం మీరు వెళ్ళిపోతారు. but if you die here on earth, surely you will reach heaven. ఇక ఇల్లు ఉన్నదా లేదా అన్నది సమస్య. Now the problem is, do you have a house there or not is the question ఇక్కడ mark. దేవుడైతే అందరిప్పుడు మీ అందరికీ నేను స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్ళిపోతాను. జాగలైతే అందరికీ ఇవ్వబడ్డాయి. See, for everybody he has given places. That is what he is saying here. కానీ అందరికి మాత్రం ఇల్లులు ఉన్నాయి. నన్ను నమ్మండి. Oh, believe me, not all are having houses there. ఏదెన్ తోటలో ఆదాముకి ఇల్లు లేదు. In Garden of Eden, Adam did not have a house. అయితే దేవుని యొక్క బిడ్డలారా గమనించడానికి ప్రయత్నించండి. But listen here, మరి ఎవరికి ఇల్లులు ఉంటాయి? who is having the house? ఈ భూమి మీద ఇప్పుడు చెప్తున్నా, ఆత్మ చేత నింపబడి Those are filled with the Holy Spirit. భాషల్లో మాట్లాడుకుంటా, If you speak in unknown tongues, దేవుని యొక్క రాజ్యాన్ని ఇక్కడ అనుభవించుకుంటా, enjoying the kingdom of God here on earth, సువార్తను బలపరుస్తూ, by strengthening the gospel, లేకపోతే ఏదైనా గాస్పుల్ చెప్పుకుంటా, by preaching and sharing the gospel. అంటే ఇక్కడ ఏదో ఒకటి నువ్వు దేవుని కోసం ఈ భూమి మీద చేస్తున్నావు అంటే అక్కడ ఇల్లు కట్టబడతా ఉంటది. If you do something on this earth for God, then your house is built there in heaven. దీన్ని కూడా మీకు బైబిల్లో చూపెడతా. This also I will show you in Bible. ఇక బైబిల్ చూపెడితే నమ్మాల్సిందే కదా. మొదటి కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయము, 1 Corinthians 3rd chapter, మొదటి కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 3rd chapter, 12వ వచనం నుంచి. 12th verse. Now if any man build upon this foundation
gold, silver, precious stones, wood, hay, stubble. For every man's work shall be made manifest, for the day shall declare it, because it shall be revealed by fire, and the fire shall by try every man's work of what sort it is. ఓకే చాలు మేడం. ఇది చూడండి 11 నేను చదువుతా. నేను వేయబడిన తప్ప మరొక పునాది ఎవడు వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనా ఈ పునాది మీద అట బంగారము, చాలా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించండి, క్లియర్గా చెప్తున్నా, బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కోయ కనబడును. ఆ దినమున దాన్ని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. చూడండి, అక్కడ ఇల్లును దేవుని యొక్క బిడ్డలారా, నువ్వు బంగారంతో దేవుడు నీకు ఇస్తాడు. See, houses will be given by gold. అయితే గుర్తుపెట్టుకొని ప్రయత్నించండి, వెండితోటి, by silver, వెలగల రాళ్లతోటి, precious stones. అయితే కర్రతోటి, గడ్డితో మాత్రం అక్కడ ఏముండదు. Wood, hay, stable won't be there. అంటే మన భాషలో చెప్పాలంటే గడ్డి గుడిసెలు ఉన్నాయి ఆడ. There won't be huts. అర్థమవుతుందా? అంటే ఈ స్టోన్, ఈ విలువైన వాటితోటే దేవుడు అక్కడ పరలోకంలో ఇల్లు కట్టిస్తాడు. The mansions in heaven are built by precious stones. మరి కర్ర, కోయ ఇది ఎందుకు వాడింది? గడ్డి. But why did he use wood, hay, stubble? అంటే ఈ భూమి మీద ఆ కర్ర, గడ్డి, ఆ కోయ దానికి విలువ లేదు. అది ఇల్లు ఉన్నా లేనట్టే, గాలి వచ్చిందంటే లట్కన ఎగిరిపోతుంది. So this wood, hay, stubble, these houses even on the earth also, they do not have value. When the air comes, it breeze comes, it goes. ఎట్లా విలువ లేకుంటుంటుందో, as it does not have any value. నువ్వు ఏమీ దేవుని కోసం చేయకుండా నువ్వు చనిపోయి పరలోకం వెళ్తే నీకు అక్కడ కూడా ఆ ఇల్లు అన్నది ఉండదు. కామన్గా నీకు స్థలమే ఇవ్వబడుతుంది. See, if you do not do anything on this earth, without doing anything for gospel or for God, you will not have any house there. You may have place but no house. చిన్న జోగ్యతనా, I'll tell you one small ఆడ joke. కబ్జాలు ఉండయి. There won't be ఆడ ఇంకేం చెప్పాలి, ఈ సిమెంట్ తోటి కట్టరు. They won't build by cement. ఇంకేం చెప్పాలా మీకు, ఆడ కిరాయిలకు ఇయ్యరు. They won't give it to let's. మీరు ఇక్కడ దానికోసం పొద్దుగా లేతే రాత్రి దాకా దానికోసమే ఆలోచిస్తారు, మంచి పని చేస్తారు, వద్దనట్లు నేను. From morning the time you get up to till you sleep, you're working on the same thing. ఒక్కసారి ఆలోచించుకో, నీ ఇల్లు అక్కడ బిల్డ్ అయిందా? Can once you think, is my house built there? నీ పునాది వేయబడ్డదా? Is your foundation laid? జాన్ వెస్లీ ఈ విధంగా అన్నాడు. John Wesley said like this. ఏమని చెప్పిండంటే, what he told was, ఒకడు ప్రాస్పర్ అయినప్పుడు, if you prosper here, వాని సంపదలో సిరులు అన్ని పెరుగుతాయి, all your wealth and everything will increase. కానీ దేవుని గణపరిచేది వాని మనీతోటి పెరగపోతే అది ప్రాస్పరిటీ కాదట. If you do not honor God with your prosperity, it is no honor at all. అర్థమవుతుందా మీకు? Are you understanding? కనుక దేవుడు వచ్చే ఈ యొక్క చివరి టైంలో, by the time when the last hour, నీకు ఇల్లు ఉండాలి అక్కడ. somewhere you should have a house in heaven. నేను చెప్తున్నా, పరిశుద్ధాత్మ చేత నింపబడకపోయినా, భాషలో మాట్లాడకపోయినా నువ్వు చనిపోతే పరలోకం పోతావు. ఇది బైబిల్ చెప్పే సత్యం. యేసు అని ఆత్మ ఒక మనిషి దేవుడు అని ఒప్పుకున్నాడంటే హెవెన్ లో స్థానం దొరుకుతుంది, నో డౌట్. అది చెప్పేసా. If a person testifies and accepts Christ, surely he will have a place in heaven, even if you are not anointed with the Holy Spirit or do not speak in unknown tongues. అంత మాత్రాన్ని నీకు ఇల్లుని అనుకుని నువ్వు భ్రమపడితే ఎవడేం చేయలేడు. But thinking that you have a mansion there, that is foolish. ప్రభా వారం పోయిన గుడికి వారం వండుకొని వచ్చిన వారం నిద్ర ఎక్కలేని, కుమ్మేది ప్రభా నిద్ర ఆడిపోగానే. Oh, you must think, week after week I went to the church. I used to go to the church and sleep very deeply and peacefully. That doesn't work. ఆడ మన ఫ్రెండ్స్ కూడా ఎవరికి హెల్ప్ చేసుకోలేరు. Their friends also can't help there. ఇక్కడ మన ఫ్రెండ్స్ పలానా కడిలు ఉందిదా, ఆడ కొనుక్కుందురా, ఈడ కిరాయికుండా ఏదో సాయం చేస్తారు. Here at least our friends will tell, okay, there is a place here, come and stay in my house, something like that. నిజం నేను చెప్పేది. I'm telling you, నువ్వు ఈ భూమి మీద దేవుని కోసం ఉన్నావంటే, if you are here for God, నీకు స్థలమే కాదు, ఇల్లు కూడా ఉంటది. you will have a house, not only దీని గురించి మీకు ఏదైనా డౌట్ ఉంటే స్టెప్స్ దిగపోయినా నేను కింది ఏదైనా అడుగు చెప్తా, నేను చెప్పేదాని కోసం. what I'm sharing, you can ask ఆన్లైన్ లో కూడా anywhere. అవసరమైతే నా కింద ఉన్న నెంబర్ ఇస్తా, నువ్వు ఎన్ని ప్రశ్నలు నీ అన్నిటికీ ఆన్సర్ ఇస్తా. You can ask any questions, I'm going to answer on అంత this. గ్యారంటీ, అంత గట్టిగా ఉన్నా. I'm so very strong on this, and you ఎందుకంటే చూసి వచ్చిన ఆత్మలో, because I saw it, I'm telling. నేను చూసా. I saw it. అనేక మందికి ఇల్లు లేవు ఆడ. Many people are not having houses స్థలం there, మాత్రం అందరికి ఉన్నది, but places everybody is having. కానీ స్థలం వేరు, ఇల్లు వేరు. See, house is different, places మీలో చాలా different. మంది జాగాలు కొని పెట్టుకుంటారు, ఇంక ఇల్లు కట్టుకుంటుంటే ఆడ ఇల్లు ఉన్నట్టేనా, జాగున్నట్ట? See, many people buy houses, places here,
But does that mean you have a house there? You have not yet constructed it. అయితే నువ్వు దేవుని కోసం నిలబడ్డప్పుడట, When you stand for God, ఇది నా రెవల్యూషన్ కాదు, వేరే మ్యాన్ ఆఫ్ గాడ్ అన్నాడు, this is another man of God told. నువ్వు ప్రేయర్ చేసినప్పుడు, When you pray, నువ్వు దేవుని యొక్క సువార్తను బలపరిచినప్పుడు, when you strengthen the లేదా ఒక gospel, సువార్త చెప్పినప్పుడు, when you share the ఒక gospel, మనుషులకు మంచి చేసినప్పుడు, when you do good for ఒక రోడ్డు people, మీద అడుక్క తినటువంటి కొంచెం అన్నం పెట్టినప్పుడు, when you give food to the beggar there, ఒకడు బీదడు చలిగి లేకుండా వస్త్రంతో వచ్చినప్పుడు, if somebody comes cold మనం without ఏదైనా హెల్ప్ clothes, చేసినప్పుడు, when you give them clothes, అక్కడ ఒక స్టోన్ పెరుగుతూ ఉంటదట, there each by there one by stone అక్కడ ఒక increases. స్టోన్ ఇంక్రీజ్ అవుతా ఉంటదట, Each by day the అక్కడ stone మన ఇల్లు increases. సాలిడ్ అవుతా ఉంటదట. Our house gets strong. అందుకే యేసు ప్రభు క్లియర్ గా చెప్పిండు, That's why God is saying రేపు clearly. పోయినాక నువ్వు దేవుని కూడా ఏమనలేవు, After going there, you cannot claim ఓ against దేవుడు fighting నేను God. నమ్ముకొని వచ్చిన ఇక్కడ ఇల్లు లేదని అనలేవు. ఎందుకంటే దేవుడు ఆలో చెప్పిండు అనేక నివాస స్థలములు ఉంటాయని కానీ అందరికి ఉంటాయని అనలే అంటాడు. After going there, what is God? What is this God? You cannot question, because God has already told us there are many mansions for many, అయితే but నేను no చక్కగా- houses for all. అయితే నేను చక్కగా చదవలేదు ప్రభు అని నువ్వు అనొచ్చు. You can say I did not read properly. అందుకే భూమి మీద ప్రవక్తలు పెట్టిన కదా. Then you'll say I said prophets, isn't it? అందుకే అబ్రహాము రొమ్మున ఆనుకున్న లాజరు పరలోకానికి పరదేశి కొనిపోబడ్డాడు. Oh, that's why the beggar Lazarus was taken to bosom of Abraham. నీకు ఇంకా కొంచెం కొద్దిగా లోపల పోయి మళ్ళీ వెనకకు వచ్చేద్దాం. Let's go a little deeper and come on. 2 కొరింథీ రాష్ట్ర పత్రిక 12:3-4 వచనాలు. I knew a man in Christ about 14 years ago, whether in the body I cannot tell, or whether out of the body I cannot tell. God knoweth, such as one caught up to the third heaven. And I knew such a man, whether in the body or of the body I cannot tell. God knoweth. అయితే గమనించడానికి ప్రయత్నించండి. Now understand this. పరలోకం అనగానే ఒక్క పరలోకమే ఉండదు, In heaven only one heaven is not there. 3 ఉంటాయి There are 3 బైబిల్ ప్రకారం according to Bible. అని బైబిల్ చెప్తాంది, నేను చెప్పట్లే. I am not telling Bible is 3వ saying. ఆకాశం నేను కొనిపోబడ్డా అంటే I am taken to the third heaven. ఇప్పుడు నేను 4వ సారి తిన్నా అంటే ఇంకా 3 సార్లు ఇంత ముందే తిన్నా అన్నట్టు నేను. I ate 4th time, means you ate 3 times already. అర్థమవుతుందా మీకు? Are you understanding? 3వ ఆకాశంలోకి నేను వెళ్ళిన అంటే 2 ఆకాశాలు ఉన్నాయి అన్నట్టు. Oh, he went to the third heaven, means already there are 2 heavens already. కానీ ఓపెన్ గా చెప్తున్నా, I am telling you openly. బైబిల్లో 3 అని ఉంది, It is written 3 on కానీ Bible. చాలా ఉన్నాయి ఆకాశంలో. There are many heavens. ఈ మధ్యలో బాగా యూట్యూబ్లలో ఆడిడ ఛానల్లో మీకు వస్తున్నాయి, In channels you see in YouTube and all that. ఏలియన్స్ చూస్తాను, Aliens are coming. నేను దానికి ఆన్సర్ చెప్తా. I'll tell you answer to that. బైబిల్ చెప్పేదాని బైబిల్ దేనికైనా ఆన్సర్ ఇస్తుంది. Bible give answers to all things. అర్థమవుతుందా? Understand? మనకు కూడా డౌట్ అవుతుంది, ఉన్నారా ఏంది ఏలియన్స్? You will also get it out. Are there aliens? ఏంది దేవుడు ఏం చెప్పలేదు ఏలియన్స్ కోసం? God did not share it. ఏడవైన ఎక్కడున్నారు అనుకుంటా ఉంటాం. You may wonder, where am I? దానికి మీకు నేను ఆన్సర్ ఇస్తున్నా. I'm giving you an answer. మీ నిజంగా ఈ యొక్క విషయంతో మీరు ఒక సత్యాన్ని తెలుసుకుంటారని నేను నమ్ముతున్నా. I believe that you are understanding the truth. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం Ephesians 6th chapter, 12th verse. 12th verse. For we wrestle not against flesh and blood, but against principalities, against powers, against the rulers of the darkness of this world, against the spiritual wickedness in high places. నేను నమ్ముతాను ఏలియన్స్ ఉన్నాయని. I believe aliens are there. యాజ్ ఎ పాస్టర్ As a pastor, మీరు కూడా నమ్మాలి. you also believe. ఎందుకంటే ఆ సోషల్ మీడియా ఉట్టిగా ఏమనరాలు, Social media are not simple ఇక like నీకు that. స్టార్ట్ అయింది డుమ్ 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 ఏంది అసలు అని. బైబుల్ ఉన్నది ఈడ. What is written in the Bible? ఏమని ఉందంటే What is వాళ్ళు written? ఎక్కడి నుంచి వస్తాలా ఏలియన్స్ అన్నటోళ్ళు? From where are they coming? ఆకాశం నుంచి వస్తాను. They're coming from క్లియర్ heaven. చూసుకోండి 12వ వచనం. In the 12th verse it says, ఏలయనగా మనం పోరాడేది శరీరులతో కాదు, ప్రధానులతోను అధికారులను ప్రత్య సందకరమైన లోకరాజులతోను ఆకాశ మండల మందున్న దురాత్మ సమూహాలతో పోరాడుతున్నాం. అంటే ఏలియన్స్ అంటే డిమెన్ స్పిరిట్స్, ఈవిల్ స్పిరిట్స్ బైబిల్ క్లియర్ గా చెప్తాంది. see, it is saying we are not fighting against flesh and blood, but against principalities, against rulers of darkness, against spiritual wickedness. In a sense, these aliens are nothing but these demonic principalities. ఏంజిల్స్ ఉన్నారు, Angels are there. ఈవిల్ స్పిరిట్స్ కూడా ఉన్నాయి. Evil spirits are there. ఏంజిల్స్ ఆకాశంలో మన లాక్డౌన్ టైంలో ఎవరు ఇంటి మీదకి వచ్చిన ఫోటో తీసి పంపించారు కదా. I have shown you one picture that during the lockdown period, some angels came onto somebody's house. మరి ఇదేంటిది? What is this? ఈవిల్ స్పిరిట్స్, Evil spirits. దురాత్మలు, They are demonic spirits. దయ్యాలు. Devils. అప్పుడు మీకు స్టార్టింగ్ చెప్పినాక చేతబడి అంటే ఏంది అని ఊరికే మీరు మాట్లాడుతుంటారు. మీ ఇంట్రెస్ట్కు కొన్ని మాటలు చెప్పినాక ఇప్పుడు చెప్తాను నేనండి దానికి ఇంకా డెప్త్. So I already shared about the witchcraft and all those నిజంగా things. విచ్ క్రాఫ్ట్ చేస్తాడు ఈడ కాదు, డైరెక్ట్ దాంతో లైన్ చేస్తాడు. See, people who do witchcraft, they're directly connected there. ఆకాశ మండలం దురాత్మ సమాలతోటి కనెక్ట్ అవుతాడు. They get connected to those principalities and wicked forces. మొత్తం రూలింగ్ అంతా అక్కడే ఉన్నది. The ruling is there.
అందుకే గమనించడానికి ప్రయత్నించండి. So understand. అక్కడ నుంచి ఆపరేషన్ ఉంటుంది. From there they operate. అందుకే వాళ్ళకి రివర్స్గా దేవుని యొక్క దూతలు పెట్టాడు. That's why against those powers God has kept angels for us. లేకపోతే ఇవి తెలియదు నీకు, ఇవి తెలియకుండా ఊకే పొద్దుగాలైతే చేతబడులు, లూసిఫర్లు, దయ్యము, అపవాది ఇవేగా. అసలు విషయం చెప్తాను కానీ మరమంది బయట పెడతాడా. ఇది అసలు దయ్యం అంటే ఇది. లిటిల్ స్టోరీ. ఇంకా ఏజ్కేల్ గ్రంథంలో 37వ అధ్యాయంలో అనుకున్న స్టోన్స్ గురించి వాడు పడిపోయిన దానికోసం కూడా చెప్తా. In Ezekiel 37, how he is there and about the stones and how he fell down, all that is written. అసలు దేవుళ్ళు ఉన్న సగ భాగం లూసిఫర్లు ఉన్నది. What God has, half of it the Lucifer is having. అర్థమవుతుందా? Understand. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే But the good news is వాడు తొక్కేయబడ్డాడు, he is crushed, వాడు పడద్రాయబడ్డాడు, he has been pulled వాడు down, చంపబడ్డాడు. he is killed. కనుక చర్చ్ లైవ్ చూసే ప్రతి ఒక్కరు తెలుసుకోండి, ఏ దయ్యపు శక్తులు నీ ముందు నిలబడలేవు. ఎందుకోసం అంటే ప్రతి ఒక్క శత్రు మీద దేవునికి అధికారం ఇచ్చాడు. ఆకాశం అన్న దురాత్మ సముద్రం మీద దేవునికి అధికారం ఇచ్చాడు. నువ్వు బంధిస్తే నువ్వు ఏది దేవుని యొక్క దూతలు చెప్తారు, ఏది బంధిస్తే అది బంధింపబడుతుంది. కనుక నీ ఎదుట ఏది కూడా నిలబడలేదు. So church, do not fear. God has destroyed the demonic forces and God has given you the full authority over the enemy powers. Whatever you bind on earth will be bound, whatever you loose on earth will be loose. So you do not have to fear about them. కనుక గుర్తుపెట్టుకోవడం ప్రయత్నించండి. So understand this. పరలోకంలో ఇల్లులు దేవుని యొక్క బిడ్డలుగా ఈ భూమి మీద దేవుని కోసం బతికిన వాళ్ళకే ఉంటాయి. స్థలం మాత్రం అందరికీ ఉంటాయి. See, kindly remember this, the houses or the mansions are for the people who stand for God or who do something for God, but how places are for all. పరలోకం నుంచి దేవుని యొక్క దూతలు వచ్చుడు నిజము. It is true that angels of God come దూతల్ని from చూసేది heaven. నిజము. They see, it is true. మీకోసం పరలోకం ఉన్నది రియల్. Heaven is real. కనుక ఇవన్నీ కూడా నిజము నేను చెప్పేటి. Whatever I'm telling is real. అందుకే పౌలు చెప్తాడు, మనుషులకు అర్థం కావట్లే, హెవెన్ ఈ భూమి మీద ఉన్నప్పుడే చూసిండు పౌలు. Paul is saying he has seen heaven when he was on earth చెప్తాను only. కదా, ఆ యూట్యూబ్లో చూస్తే మీరు అందరూ 21 days ఫాస్టింగ్, 40 days ఫాస్టింగ్, 21 days ఫాస్టింగ్, 7 days ఫాస్టింగ్, 4 days ఫాస్టింగ్, 1 day ఫాస్టింగ్. కానీ మీకు ఒకటి చెప్తున్నా, 6 నెలలు కనుక 8 గంటలు కనుక నువ్వు భాషలో మాట్లాడితే ఈ ఫాస్టింగ్ కంటే దుమ్ము లేపే అభిషేకం దిగొచ్చి ఆత్మలో కొనిపోబడుతుంది. ఒక 6 నెలలు ఒక సంవత్సరం కనుక భాషలో మాట్లాడితే నేను ఎట్లా చెప్తానో అట్లే గగ్గోలు పెట్టి చెప్తాను. On the media you are seeing every day 21 days fasting, 40 days fasting, 1 day fasting and all these things. Okay, you fast or don't fast, that is separate. But more than that, if you can sit for 6 months for 8 hours speaking in unknown tongues, more power than all these fastings you can exercise, and you can stand and preach powerfully and demonstrate the power of God through you. నిజంగా అట్లా నువ్వు ఫాస్టింగ్ ఉండి If you are being in that fasting, ఇట్లా మనుషుల మధ్యలో వచ్చి మైక్ ముందు కెమెరా ముందు డాన్స్ చేస్తుడు కాదు. it is not simply coming and standing and అక్కడ dancing చేయాలి. before him. You have to do there. లోపల అన్నోన్ టంగ్ తెలియని భాషలో మాట్లాడుతుంటే ఇప్పుడు ఆ న్యూస్ వస్తాను చూడు, ఏలియన్స్ వచ్చి కనబడతానని అట్లా దేవుని యొక్క దూతలు వచ్చేస్తూనే ఉంటుంది నీ కాడికి. So when you sit there and speak in unknown tongues continuously like that, then surely the angels of God will come. You will be able to see them directly. అమ్మో ఇదా బ్రదర్ 8 గంటలు ఏంది బ్రదర్, 1 గంట, పావు గంట, 10 నిమిషాలే పరిశాన్ అయిపోతాయి. 5 నిమిషాలే మాట్లాడతాం బ్రదర్ మేము. రబరబా అంటాం. రబరబా వేరు, రేప వేరు. నువ్వు మాట్లాడేది రబరబా, నేను రేప అంట. దాని మీద వేరు, దీని వేరు. మాట్లాడే ప్రతి భాషకు అర్థం ఉంటుంది, అథారిటీ ఉంటుంది. So you may say, no brother, I cannot sit for 8 hours. I'm hardly finding it is too difficult to even spend 1 hour, even 5 minutes. I'll only say raba for 5 minutes. There is a difference for raba, for every word there is a difference in language and also authority on that language. అందుకే పౌలు అంటాడు క్లోజింగ్ కొత్తన భయపడకండి, మనసుతో ప్రార్థిస్తా, ఆత్మతో ప్రార్థిస్తా. That's why the Paul is saying, I pray in understanding, I pray in ఆ రెండింటిని చూపెడతా చూడు. I'll share this. చూడు, నేను ఆ రెండింటిని తెలుగు భాషలో చెప్తా. ప్రార్థన ఒకటే ప్రార్థన 2 రకాలు చేసి చూపెడతా. ఏది భాషలో ఏం చేయ, భాషలో చేస్తా ఉండగా భాషలో ఏం చేయ, ఇంట్లో అసలు తెలుగులో ఏం చేయ, భాషలో చేస్తా. I'll pray and show you the difference. At home I don't pray in land and with languages, I pray only in tongues. మంచిగానండి లైవ్ చూసారు కూడా. శరీరంతో ప్రాణం చేస్తా, మనస్సుతో ప్రాణం చేస్తా, ఆత్మతో ప్రాణం చేస్తా. మనసుతో ప్రాణం చేస్తాను చూడండి.
I pray with body, I pray with my soul, I pray with my spirit. Now I'm praying with my లైవ్ చూసేవారు కూడా మంచిగానండి. Kindly listen and watch. ఓ దేవుడా మీకు వందనాలు స్తోత్రాలు. ఇలా ఆదివారం పూట ప్రభా గుడికి పోతానా, ఓ తండ్రి నా పాపాలు ఒప్పుకుంటా, ఆశీర్వించు, దీవించు, రక్తం ప్రోక్షించు. ఈరోజు అన్ని అద్భుతాలు చేయి ప్రభా, నేను నీ కొరకుంటున్నా, అన్ని జ్ఞాపకం చేసుకో, గొప్ప కార్యాలు చేయి, దీవించు. పరలోకంలో జీవనందు నా పేరు, నా భార్యను, నా భర్తను, నా పిల్లల్ని దీవించు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అయిపోయింది. ఇది మనసుతోటి ప్రార్థన. This is the prayer of understanding. Oh Lord, bless me, bless my family, bless my wife, bless my children. I am going to church, I am coming from the church. All these things is just simply prayer of the flesh. దీనికి కొంచెం రబరబ కూడా ఓ నా భర్తను తీర్చు, ఓ రబరబ మా భార్యను తీర్చు, ఓ రబరబ నా పిల్లలు తీయచ్చు. అయిపోయింది, ఫినిష్, క్లోజ్ ద మ్యాటర్. చెప్పాను అంతా కూడా. You may add little tongues in that. Oh, bless me Lord, bless my wife Lord. ఈ లోపు ఎవడో భాషలు నమ్మడు వస్తాడు, ఏం చేయాలో ఓకే అని వాళ్ళను. పెద్ద న్యూసెన్స్. This becomes one nuisance. కానీ నిజంగా ఆత్మలో అదే ప్రార్థన చేస్తా, నా భార్య, నా భర్త, నా పిల్లలని తెలుగులో చేస్తా. చూడండి నేను ఎట్లా చేస్తానో, ఇది ఆత్మతో ప్రార్థించుట. యూదా రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో ఇది ప్రేయర్, ఇది బిల్డ్ చేసుకున్నది. అది నేను మీకు చేసి చూపెడతా. 22 సంవత్సరాలు నేర్చుకున్నది మీకు నేను చెప్తా. See, now I'm saying in Jude 1:20 verse, how to pray in tongues. When you pray in the spirit, this is how you pray. ఇప్పుడు నేను ప్రే చేస్తాను చూడండి. దేవా నా యొక్క భార్యను బ్లెస్ చేయి, నీ యొక్క నామంలో అడుగుతున్నా, యేసు నామంలో నీ శక్తిని కుమ్మరించు, నా కుటుంబాన్ని దీవించు ప్రభువా, నా యొక్క సంఘాన్ని దీవించు, నన్ను ప్రాస్పర్ చేయి, నీ అభిషేకంతో కప్పు ప్రభువా, మీ యొక్క అనాయింటింగ్ రిలీజ్ చేయి. నీ వైపు చూస్తున్నా, నీ లోపల ఓపెన్ అవుతున్నా, నీ శక్తి కావాలి, నేను ఆశపడుతున్నా. ఓ దేవా నీ యొక్క శక్తి కావాలి, నీ యొక్క అనాయింటింగ్ కావాలి. నా శరీరం, నా ఆత్మ కేకలేచున్నాయి, నీ సన్నిధి చూడాలి. ఓ దేవా నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని అనుభవించాలి. నువ్వు కావాలి ప్రభువా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నీ శక్తితో నింపు, నీ అభిషేకం చేత నింపు, నన్ను ప్రాస్పర్ చేయి, నా చర్చను బ్లెస్ చేయి, నా హస్బెండ్ మార్చు. ఇది స్పిరిట్లో చేసే ప్రేయర్. దెర్ ఈస్ డిఫరెంట్. Now prayer in the spirit. Lord, I'm hungry and I'm thirsty for you, O Master Lord. Have mercy upon me, O Lord Jesus. Look upon with favor upon my life, O Lord. Lord, I am hungry. Fill me with your fresh anointing, O Lord. Help me to have supernatural experience. This is how you pray in the spirit. అదే టంగ్స్లో అయితే ఆత్మతో ప్రార్థన చేసేది ఇప్పుడు చూపెట్టా. దీన్ని టంగ్స్లో నేను ఎట్లా చేస్తున్నా చూడు. ఇప్పుడు ఉదాహరణకు పాప ఎవరో రాణి అనుకున్నది అనుకో, ఆ రాణి కోసం నేను ఎట్లా చేస్తాం. Now for Rani, just see if I'm praying in tongues. రోజు నేను 5 వెళ్ళేస్తాం. Every day we get up at 5. ఎంత లేట్ అయినా కానీ, however late it may be. ఈరోజు కూడా అంతే. Today also. చూడండి ఇట్లా చేస్తా. We pray like నేను this. ఎట్లా చేస్తానో మీకు చెప్తాను. ఇవి దేవదూతల భాషలు. These are the praying in ఇవి మనుషుల భాషలు కాదు. These are not man's language. రాణి కోసం నేను ఎట్లా చేస్తా. For Rani I'm praying. ఓ దేవా షా రాణి కోలా హాదే నహాదో రోతో హమాంకా బెగాలో తో కోషి లెడ రోడో ఖమాదా జలా తుసికియా రందో షోకో దబాకా బెబె 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 లట్పట్టో చో 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 మల్చరి క్రియా ఓ షిందిలి క్రియా లెహదా లెహదా లెహదా. ఇక రాణి ఎందుకు బ్లెస్ కాదా మీకే తెలియాలి. Now when I pray like that in for Rani in unknown tongues, now the challenge is why she will not be blessed. She'll surely be blessed. అది పవర్ఫుల్ లైఫ్ అంటే. That is the power of life. కనుక నేను చెప్తున్నా, That's why I'm saying. పరలోకంలో స్థలం మాత్రం అందరికి ఉంది. See, there is place for all in heaven. కానీ ఇల్లులు మాత్రం అందరికి లేవు. But mansions or houses are not for ఇల్లు all. ఉండాలంటే ఈ భూమి మీద దేవుని కోసం బ్రతికితేనే నీకు. If you live for God and do something for God, don't అంటే సన్యాసం పుచ్చుకోవాలి, సన్యాసి అయిపోవాలి, హెయిర్ ఇక్కడ దాకా వేయాలి, కాషాయ వస్త్రాలు వేసుకోవాలి, పనులు తోముకోవద్దు, పేస్ట్ వాడొద్దు, సబ్బుతో స్నానం చేయొద్దు, ఇట్లాంటివి పెట్టుకుంటాడు ఇల్లు వస్తుందా? Oh, that doesn't mean again living for God doesn't mean you wear some saffron robes. మీకు ఎవరు చెప్తారు ఇట్లా వేసుకోవాలి, నేను ఎట్లా వేసుకున్నాడు, బూట్లు వేసుకున్నాడు, మీరు వాయిస్తారు. అట్లా కాదు దేవుని యొక్క బిడ్డలు. బైబిల్లో దేవుడు అన్ని పెట్టిండు. God has kept everything. It is just not. అన్ని చూసుకొని దేవుని యొక్క వాక్యంతో బ్లెస్ కాండి. See everything and be blessed with ఈ word. భూమి మీద చేసే దాంతోటే మీకు ప్రతిఫలం ఉంటుంది. But what you do on earth, with that you will be fruitful. మీకు ఇంకా అర్థమయ్యే భాషలు చెప్తున్నా. More to make you understand. రానున్న దినాల్లో ఫిబ్రవరి 1st వీక్ నుంచి ఆక్సినైటింగ్ కోసం చెప్తా. From February 1st week I'll share about ఇట్లా బాడీ తోటి ఉన్న దేవదూతలు కూడా ఉంటారు.
There will be angels like our bodies. కొంతమంది బాడీలోనికి వచ్చి నివాసం చేసే ఈవిల్ స్పిరిట్స్ కూడా ఉంటాయి. There are evil spirits who dwell in the bodies. కనుక నీ జీవితం బ్లెస్ కావడానికి To bless your life. ఇది రైట్ టైం. This is the right time. రొట్టె ద్రాక్షరసం. You break the bread and బైబిల్ చదువుకోండు. You read word. పరిశుద్ధాత్మ చేత నింపబడు. Be filled with the Holy Spirit. భాషల్లో మాట్లాడు. You speak in unknown tongues. ఎప్పుడైనా నీకు దేవుడు మాట్లాడినప్పుడు ఫాస్టింగ్ ఉంటే చాలు. When God tells you, you fast. ఊకే కానీ మేడం 20 రోజులు ఉందంటే నేను ఉండాల్సిన అవసరమే లేదు. If madam is fasting, I don't have to fast. దేవుడు మాట్లాడినప్పుడే ఉండాలి. When God asks you, be. అర్థమవుతుందా? Understand? మన లాక్డౌన్ లో నా వైఫ్ 21 days చేసింది. During lockdown time, my wife fasted for 30 days. దానికి పబ్లిసిటీ ఎందుకు? ఆమె పవర్ కావాలనుకుంది, ఆమె చేసుకుంది. She wanted to do it for her. లాస్ట్ డే ప్రేయర్ చేస్తా అంటే బాడీ ఇక్కడ ఉంది, స్పిరిట్ లో వెళ్ళిపోయింది. When I was praying, her body was here and she went. మీ అందరికి ఇట్లాంటి దేవుడు ఇస్తాడు. God wants to give all these things. మిమ్మల్ని ప్రాస్పర్ చేస్తాడు. God wants to prosper కానీ you. నా సవాలు, నా ఛాలెంజ్ ఏంటంటే, But my challenge is, ఎంత మందికి రోగాలు ఉన్నాయి వాటిని తీసి పక్కకు పెట్టండి. keep all your diseases aside. వేసుకోవద్దు, ఆ రోగాలను మీరు ఉంచుకోవద్దు, తీసేసేయండి. Refuse, reject the diseases. షర్ట్ వేసుకున్నట్టు అవి వేసుకోవద్దు. మనం Don't wear your diseases. తీసేయండి, వదిలేండి. నువ్వు నాకు మ్యాచ్ కట్టలేదు, నువ్వు నాకు వద్దని చెప్పండి. షుగర్ కి You just say it doesn't match. You and బీపీ I వద్దని don't go చెప్పండి, together. థైరాయిడ్ వద్దని చెప్పండి, Tell to thyroid ఇవన్నీ వద్దని BP. చెప్పండి. You tell them don't. I వీటితో don't పాటు need to. పేదరికానికి కూడా వద్దని చెప్పండి. You tell them I don't want poverty. ఈ భూమి మీద బ్లెస్ కావాలి. On this భూమి earth you మీద should be నీ ఇల్లు blessed. ప్యాలెస్ లాగా దేవుడు బ్లెస్ చేస్తాడు. God will bless you here also. ఈ ప్యాలెస్ తోటి ఆగిపోక ఆ ప్యాలెస్ కూడా సంపాదించుకో. Learn to do and earn there in heaven. స్తోత్రాలు, నీకు వందనాలు తండ్రి. ఈ యొక్క సర్వీస్ అంతటిలో ఈ యొక్క అభిషేకాన్ని, మహిమను, దేవుని యొక్క సూపర్ న్యాచురల్ అన్నింటిని రిలీజ్ చేసినందుకు స్తోత్రాలు. వచ్చిన బిడ్డలను లైవ్ చూసిన ప్రతి ఒక్కరి మీద మీ యొక్క స్పెషల్ మహిమను కుమ్మరించమని ప్రార్థిస్తున్న, ఆశీర్వాదానికి వారసుల గుంటకు పిలువబడతారని సెలవిచ్చినావు. ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయంగా, శారీరకంగా అన్ని విషయాలు వీళ్ళు అభివృద్ధి చెందేటట్లు మీ యొక్క మహిమను కుమ్మరించండి. ఇప్పుడు చూసిన ఐగుప్తీయులను ఇక ఎన్నడూ చూడరని సెలవిచ్చినావు తండ్రి. శత్రువు బలవంతుడి మీద మీకు అధికారాన్ని అనుగ్రహించిన, ఏది మీకు ఎంత మాత్రము హాని కలుగదు ఈ భూమి మీద తండ్రి. వీళ్ళు స్టార్స్ లాగా వెలుగుటకు మీ యొక్క మహిమను, అభిషేకాన్ని, అధికారాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. వాళ్ళందులో ఎంటర్ అయి ప్రతి ఒక్కరు సూచక్రియలు, మహత్కార్యాలు పొందుకుంటూ దేవుని యొక్క వాక్యంతో మన్నాగా భుజిస్తూ బిడ్డలందరూ ఆత్మీయ జీవితంలో సూపర్ న్యాచురల్గా బ్లెస్ అయ్యేటట్లు మీ యొక్క మహిమను కుమ్మరించండి. ఎవ్రీ సండే జరుగుతున్న తండ్రి నీ యొక్క మహిమా శక్తి యొక్క ప్లేస్లో నువ్వు రిలీజ్ చేస్తున్నందుకు నీకు స్తోత్రాలు. ఇంకా అనేకులు దేవుని యొక్క నామంలో బ్లెస్ అయ్యి దేవుని యొక్క రాజ్యాన్ని భూమి మీద కట్టుటకు బిడ్డలను స్పెషల్గా నువ్వు చూస్ చేసుకుని అనేకులకు ఆశీర్వాదకరంగా చేయమని బిడ్డలు వచ్చిన ప్రతి ఒక్కరి లైఫ్లో మీ యొక్క అభిషేకంతో అద్భుతాలు జరగాలి, ఫైనాన్షియల్గా బ్లెస్ అవ్వాలి. ప్రతి ఒక్కరు ఎందులో కొదువు లేకుండా సమృద్ధిగా వీళ్ళు ఆశీర్వదించబడేటట్లు మీ యొక్క డోర్స్ని దేవుని యొక్క శక్తితోటి బిడ్డల మీదకి విడుదల చేస్తున్న ప్రభువా. వీళ్ళు ఏది తలపెట్టినా అది సక్సెస్ అయ్యేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. వీళ్ళు ఎక్కడ అడుగు పెడితే దేవుని యొక్క పవర్ అనేది రిలీజ్ అయ్యి వీళ్ళకు సొంతమయ్యేటట్లు మీ యొక్క పవర్ని రిలీజ్ చేయండి. ఆ విధంగా బిడ్డలందరి మీద మీ యొక్క మహిమను కుమ్మరిస్తూ దేవుని యొక్క ఆశీర్వాదాలను వచ్చేంత వరకు కూడా ప్రభువా వీళ్ళ లైఫ్లో సూపర్ న్యాచురల్గా మల్టిప్లై చేయమని నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.